హర హర మహాదేవ. శివుడి గురించి మీకు ఎంత తెలుసో ఈ క్విజ్తో పరీక్షించుకోండి. మీ స్కోర్ను కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మరి క్విజ్ను ప్రారంభిద్దాం. శివుని వాహనమైన నంది ఎవరి కుమారుడిగా పురాణాలలో పేర్కొనబడింది? ఏ. శిలాద మహర్షి, బి. కశ్యప ప్రజాపతి, సి. భరద్వాజ మహర్షి, డి. అత్రి మహర్షి. కరెక్ట్ ఆన్సర్ ఏ. శిలాద మహర్షి. శివుని 5 ముఖాలలో ఆకాశతత్వానికి మరియు ఈశాన్య దిక్కుకు ప్రాతినిధ్యం వహించే ముఖం ఏది? ఏ. అఘోర, బి. ఈశాన, సి. వామదేవ, డి. సద్యోజాత. కరెక్ట్ ఆన్సర్ బి. ఈశాన. త్రిపురాసురులను సంహరించడానికి శివుడు భూమిని రథంగా చేసుకున్నప్పుడు ఆ రథానికి సారథిగా ఎవరు వ్యవహరించారు? ఏ. మహావిష్ణువు, బి. ఇంద్రుడు, సి. బ్రహ్మదేవుడు, డి. వాయుదేవుడు. కరెక్ట్ ఆన్సర్ సి. బ్రహ్మదేవుడు. తనను పట్టుకోవడానికి వచ్చిన భస్మాసురుడి నుండి తప్పించుకోవడానికి శివుడు ఏ దేవుని సహాయం కోరాడు? ఏ. బ్రహ్మ, బి. మోహిని రూపంలో ఉన్న విష్ణువు, సి. వినాయకుడు, డి. ఇంద్రుడు. కరెక్ట్ ఆన్సర్ బి. మోహిని రూపంలో ఉన్న విష్ణువు. పార్వతీదేవి కంటే ముందు జన్మలో సతీదేవిగా ఉన్నప్పుడు ఆమె తండ్రి అయిన ఏ ప్రజాపతి శివుడిని అవమానించి యజ్ఞం చేశాడు? ఏ. దక్ష ప్రజాపతి, బి. భృగు ప్రజాపతి, సి. మరీచి ప్రజాపతి, డి. అంగిరసుడు. కరెక్ట్ ఆన్సర్ ఏ. దక్ష ప్రజాపతి. శివుని అనుగ్రహం కోసం ఘోర తపస్సు చేసి లంకా నగరానికి రాజుగా మారిన పరమశివ భక్తుడు ఎవరు? ఏ. విభీషణుడు, బి. కుంభకర్ణుడు, సి. బాణాసురుడు, డి. రావణాసురుడు. కరెక్ట్ ఆన్సర్ డి. రావణాసురుడు. శివుని జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన కేదారినాథ్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. హిమాచల్ ప్రదేశ్, బి. ఉత్తరాఖండ్, సి. మధ్యప్రదేశ్, డి. జమ్మూ కాశ్మీర్. కరెక్ట్ ఆన్సర్ బి. ఉత్తరాఖండ్. దక్షిణ భారతదేశంలో ఉన్న పంచభూతలింగాలలో తమిళనాడులోని తిరువణ్ణామలై క్షేత్రం ఏ తత్వానికి ప్రతీక? ఏ. పృథ్వీలింగం, భూమి, బి. అగ్నిలింగం, సి. జలలింగం, డి. వాయులింగం. కరెక్ట్ ఆన్సర్ బి. అగ్నిలింగం. సముద్ర మదనంలో పుట్టిన హాలాహల విషాన్ని శివుడు ఏ పేరుతో ప్రసిద్ధి చెందాడు? ఏ. త్రిలోకేశ్వరుడు, బి. భైరవుడు, సి. పశుపతి, డి. నీలకంఠుడు. కరెక్ట్ ఆన్సర్ డి. నీలకంఠుడు. హిందూ పురాణాల ప్రకారం విష్ణువు మోహిని అవతారం ధరించినప్పుడు శివునితో జరిగిన సంయోగం ద్వారా జన్మించిన దేవుడు ఎవరు? ఏ. అయ్యప్ప స్వామి, బి. కుమారస్వామి, సి. వీరభద్రుడు, డి. దత్తాత్రేయుడు. కరెక్ట్ ఆన్సర్ ఏ. అయ్యప్ప స్వామి. అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేస్తున్నప్పుడు శివుడు ఏ వేషంలో వచ్చి అతనితో యుద్ధం చేశాడు? ఏ. సన్యాసి వేషం, బి. కిరాతుడు బోయవాడు వేషం, సి. బ్రాహ్మణ వేషం, డి. వృద్ధుడి వేషం. కరెక్ట్ ఆన్సర్ ఏ.
కిరాతుడు బోయవాడు వేషం. గంగానది భూమికి ప్రవహిస్తున్నప్పుడు శివుని జటలలో చిక్కుకుపోయింది. అయితే భగీరథుని ప్రార్థన మన్నించి శివుడు గంగను ఎన్ని ధారలుగా కిందకు వదిలాడు? ఏ 3, బి 5, సి 7, డి 9. కరెక్ట్ ఆన్సర్ సి 7. సతీదేవి అగ్నిప్రవేశం చేసిన తర్వాత దుఃఖంతో శివుడు ఆమె దేహాన్ని భుజాలపై వేసుకుని తిరుగుతుండగా విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ముక్కలు చేశాడు. ఆ భాగాలు పడిన చోట్ల ఏర్పడిన పీఠాలను ఏమంటారు? ఏ జ్యోతిర్లింగాలు, బి హరిహర క్షేత్రాలు, సి సిద్ధాశ్రమాలు, డి శక్తిపీఠాలు. కరెక్ట్ ఆన్సర్ డి శక్తిపీఠాలు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో శివుని పంచభూతలింగాలలో ఏ లింగాన్ని మనం దర్శించుకోవచ్చు? ఏ వాయులింగం, బి ఆకాశలింగం, సి జలలింగం, డి పృథ్వీలింగం. కరెక్ట్ ఆన్సర్ ఏ వాయులింగం. శివుని కన్నీటి బిందువుల నుండి ఉద్భవించిందనని నమ్మబడే పవిత్రమైన చెట్టు ఏది? ఏ మారేడు చెట్టు, బి రుద్రాక్ష చెట్టు, సి చందనం చెట్టు, డి పారిజాతం చెట్టు. కరెక్ట్ ఆన్సర్ బి రుద్రాక్ష చెట్టు. ఈ రాక్షసుని చంపడానికి శివుని కుమారుడైన కుమారస్వామి జన్మించాడు. ఏ మహిషాసురుడు, బి గజాసురుడు, సి రావణాసురుడు, డి తారకాసురుడు. కరెక్ట్ ఆన్సర్ డి తారకాసురుడు. కాశీనగరానికి రక్షకుడిగా మరియు ఆ క్షేత్రానికి అధిపతిగా ఉండే శివుని ఉగ్రరూపం ఏది? ఏ నటరాజు, బి కాలభైరవుడు, సి వీరభద్రుడు, డి శరభుడు. కరెక్ట్ ఆన్సర్ బి కాలభైరవుడు. గాయత్రి మంత్రంలాగే శివునికి సంబంధించిన ఏ మంత్రాన్ని జపించటం వల్ల అకాల మరణాలు, రోగాల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు? ఏ శివతాండవ స్తోత్రం, బి లింగాష్టకం, సి మహామృత్యుంజయ మంత్రం, డి శివచాలీసా. కరెక్ట్ ఆన్సర్ సి మహామృత్యుంజయ మంత్రం. శివుని దమరుకం నుండి ఉద్భవించిన మహేశ్వర సూత్రాలు ఆధారంగా సంస్కృత వ్యాకరణాన్ని రూపొందించిన మహర్షి ఎవరు? ఏ పతంజలి, బి వ్యాస మహర్షి, సి వాల్మీకి, డి పాణిని. కరెక్ట్ ఆన్సర్ డి పాణిని. శనిదేవుడు ఘోర తపస్సు చేసి అనుగ్రహం పొందిన దేవుడు ఎవరు? ఏ బ్రహ్మ, బి పరమశివుడు, సి విష్ణువు, డి ఇంద్రుడు. కరెక్ట్ ఆన్సర్ బి పరమశివుడు. క్విజ్ పూర్తి చేసినందుకు ధన్యవాదాలు. మీ స్కోర్ను కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి భక్తి క్విజ్ల కోసం సబ్స్క్రైబ్ చేయండి.